Hi friends, welcome back to our channel Hanno Operations and Maintenance YouTube channel. Uh, Today our topic is transformer is always rated in kVA instead of kilowatt. What is motor rating in kilowatt instead of kVA? Why AC rated in tons not in kilowatt? దీన్ని ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ది వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఆస్కింగ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ తెలుగు, like that he's asking, that's why I am explaining Telugu. Okay friend, transformer is always rated in kVA instead of kilowatt. kVA rating, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కేవీఏలోనే ఎందుకు తీసుకుంటారు, కిలోవాట్లో ఎందుకు తీసుకోరు అనేసి. బేసిక్గా మనకి ట్రాన్స్ఫార్మర్లో టూ టైప్స్ ఆఫ్ లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి కాపర్ లాసెస్, రెండు వచ్చేసి కోర్ లాసెస్. కోర్ లాసెస్ని ఇంకో పేరుతో ఐరన్ లాసెస్ కూడా అని పిలుస్తారు. ఓకే, కాపర్ లాసెస్ అంటే కాపర్ లాసెస్ డిపెండింగ్ ఆన్ కరెంట్ which passes transformer winding, while ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ అనేవి కరెంట్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ ఐరన్ లాసెస్, కోర్ లాసెస్ అనేవి వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి. దానికని చెప్పేసి దట్స్ వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వోల్ట్ ఆంపియర్స్ ఆర్ కేవీఏ, నాట్ ఇన్ వాట్స్ ఆర్ కిలోవాట్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఇన్ కేవీఏ నాట్ ఇన్ కిలోవాట్ అనేది. జస్ట్ పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాను చూడండి. 4 పాయింట్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ ట్రాన్స్ఫార్మర్ ఇంక్లూడ్ కోర్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్. ఏ ట్రాన్స్ఫార్మర్లో అయినా సరే కోర్ లాసెస్ అనేవి, కాపర్ లాసెస్ అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి కోర్ లాసెస్ బేస్డ్ ఆన్ ఇన్పుట్ వోల్టేజ్. కోర్ లాసెస్ అనేటివి ఇన్పుట్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అండ్ కాపర్ లాసెస్ ఆర్ బేస్డ్ ఇన్ కరెంట్ ఫాలోయింగ్ త్రూ వైండింగ్. కాపర్ లాసెస్ అనేవి కాపర్ లాసెస్ అనేవి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. Therefore, total losses are based on voltage in addition to current, but not on power factor. Thus, the rating of transformer is done in kVA, not in kilowatt. ఓకే, అర్థమైంది కదా. ట్రాన్స్ఫార్మర్ లాసెస్ అనేవి వోల్టేజ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకనేసి వోల్ట్ ఆంపియర్స్ కానీ కేవీఏ కానీ తీసుకుంటారు. కిలోవాట్లో అనేది పవర్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వవు కాబట్టి దీంట్లో కేవీఎంని కన్సిడర్ చేస్తారు, కిలోవాట్ని కన్సిడర్ చేయరు. ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వై మోటార్ రేటెడ్ ఇన్ కిలోవాట్ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ కేవీఏ. మోటార్ రేటింగ్ అనేసి కిలోవాట్లో ఎందుకు తీసుకుంటారు, కేవీఏలో ఎందుకు తీసుకోరు అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. we already know that transformer rating may be expressed in kVA instead of kilowatt. The sum of applies to generator alternatives which are rated in kVA, while motor rating in kilowatt or horsepower. కిలోవాట్ హార్స్ పవర్లో ఎందుకు ఇస్తారంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ డిజైనర్స్ డోంట్ నో ది యాక్చువల్ కన్జ్యూమర్ పవర్ ఫ్యాక్టర్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జనరేటర్స్. పవర్ ఫ్యాక్టర్ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి పవర్ ఫ్యాక్టర్ ఎంత కన్జ్యూమ్ అవుతుందో తెలియదు కాబట్టి ఇలా చేస్తారనమాట. పవర్ ఫ్యాక్టర్ సార్ ఆఫ్ the power factor of transformers and generators depends on the nature of the connected load such as resistive, capacitive and inductive loads. Power factor next వచ్చేసి thus the effect of the overall power factor is the transformer and generator. They consume the reactive power according to the load. The scenario is different in the case of rating of electrical motors. ఎలక్ట్రికల్ మోటార్ అనేది పవర్ ఫ్యాక్టర్ ఫిక్స్ చేసి ఉంటారు. ఓకే, దానివలన పవర్ ఫ్యాక్టర్ ఎంత ఏమనేది ఆల్రెడీ నేమ్ ప్లేట్లో కూడా ఇచ్చి ఉంటారు. ఇక్కడ నేను చదివి వినిపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆన్ ద అదర్ హ్యాండ్, an electrical motor has fixed the power factor. The motor has defined the power factor and rating is mentioned in kilowatt on the motor nameplate data table. That's why the rate of motor in kilowatt or HP, okay, instead of kVA. In clear terms, the motor
only consumes active power in watts as input and provides the mechanical power in HP, means horsepower or kilowatt at the motor shaft output. మనకి మోటార్లో ఇక్కడ వచ్చేసి మనకు ఒక మోటార్ ఫార్ములా ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ఎనర్జీ in terms of clear consumes active power in kilowatt watts in input watts as input and provides the mechanical power in horsepower. ఓకే, దీంట్లో క్లియర్గా ఇచ్చినారు, ఒకసారి మీరు చదివితే అర్థమవుద్ది. మోటార్కి మనకి మెయిన్ ఫార్ములా నుంచి ఎలక్ట్రికల్ పవర్ ఇంటూ మెకానికల్ పవర్కి కన్వర్ట్ చేస్తుంది. ఇన్ ది కేస్ ద లోడ్ ఈజ్ నాట్ ఇన్ ఎలక్ట్రికల్ బట్ మెకానికల్ అవుట్పుట్. ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఉంటుంది, మెకానికల్ అవుట్పుట్ ఉంటుంది. అండ్ వీ టేక్ ఇంటూ అకౌంట్ ఓన్లీ యాక్టివ్ పవర్ మాత్రమే అకౌంట్లో కన్సిడర్ చేసుకుంటాము, విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ లోడ్. మోరెవర్ ద మోటార్ పవర్ ఫ్యాక్టర్ డస్ నాట్ డిపెండింగ్ ఆన్ ది లోడ్. మోటార్ పవర్ ఫ్యాక్టర్ అనేది డస్ నాట్ డిపెండింగ్ ఆన్ ది లోడ్ మీద డిపెండ్ అవ్వదు. అండ్ ఇట్ వర్క్స్ విత్ ఎనీ పవర్ ఫ్యాక్టర్ డ్యూ టు ఇట్స్ డిజైన్. These are the simple reason why a motor raised in horsepower or instead of volt amperes or kVA. Okay, next. ఓకే, ఫైనల్గా ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో. ఓకే, ఇంకోటి ఉంది, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వై ఏసీ రేటెడ్ ఇన్ టర్న్స్ నాట్ ఇన్ కిలోవాట్స్. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఆర్ ఆల్వేస్ రేటెడ్ ఇన్ టర్న్స్. ఓకే, దీన్ని మామూలుగా రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ని రేటింగ్స్ అనేసి ఎట్లా తీసుకుంటారంటే టర్న్స్లో తీసుకుంటారు. ఎయిర్ కండిషన్స్ ఆర్ రేటెడ్ ఇన్ టర్న్స్ కెపాసిటీ ఇన్స్టెడ్ ఆఫ్ కేవీఏ అండ్ కిలోవాట్ అండ్ కేవీఏ రేటింగ్ బికాస్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ఆర్ డిజైన్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ రిమూవల్ హీట్ ఫ్రమ్ ది రూమ్లో ఉండే హీట్ని తొలగించడం అనేది బేసిస్ మీద టర్న్స్ అండ్ రిఫ్రిజరేషన్ని బేస్ అయి ఉంటుంది. ఓకే, దీంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఆర్ ఆల్వేస్ రేటెడ్ ఇన్ టర్న్స్. ఎయిర్ కండిషన్స్ ఆర్ రేటెడ్ ఇన్ టర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కిలోవాట్ ఆర్ కేవీఏ రేటింగ్ బికాస్ ఆఫ్, ఎందుకంటే ఎయిర్ కండిషనర్స్ ఆర్ డిజైన్డ్ బేసిస్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ రిమూవల్ ఫ్రమ్ ది రూమ్, హాల్ ఆర్ స్పెసిఫిక్ ఏరియా. రూమ్లో ఉండే హీట్ని రిమూవ్ చేయమనే బేసిస్ మీద యూజ్ అయి ఉంటుంది కాబట్టి మనం దాంట్లో టర్న్స్లో అనేటివి తీసుకుంటాము. ఇది చెప్తే చాలు అనమాట. ఓకే, క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ రిమూవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్స్ in terms of, if air conditioners is able to remove 1000 kilocalories of heat or 4120 kilojoules or 12,000 BTU of heat in an hour, that AC rated 1 ton of AC because of 1000 kilocalories or 4120 kilojoules or 12,000 BTU equal to 1 ton of heat. Also, this is same case for the freezer and refrigerator, that is refrigeration system. ఓకే, దీంట్లో వచ్చేసి మెయిన్గా ఇప్పుడు ఫైనల్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏమంటే ట్రాన్స్ఫార్మర్ ఎందుకు కేవీఏలో తీసుకుంటారు, నాట్ ఇన్ కిలోవాట్ అంటే ట్రాన్స్ఫార్మర్కి 2 లాసెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి కాపర్ లాసెస్, కోర్ లాసెస్ ఉంటాయి. ఇవి రెండు వచ్చేసి అంటే సపరేట్గా, ఒకటి వచ్చేసి కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంకోటి వోల్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చెప్పేసి వోల్టేజ్ యాంపియర్స్లో వోల్టేజ్ యాంపియర్స్ తీసుకుంటారు. ఓకే, వోల్టేజ్ యాంపియర్స్ ఆర్ కేవీఏలో తీసుకుంటారు, కిలోవాట్లో తీసుకోరనమాట. నెక్స్ట్, మోటార్ రేటింగ్స్ ఎందుకు కిలోవాట్లో తీసుకుంటారంటే బ్యాటరీ యొక్క ఫార్ములా ఏంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ అది వచ్చేసి ఫార్ములా ఇక్కడ చూడండి.
Mission in an electrical motor is mission that converts electrical power into mechanical power. ఎలక్ట్రికల్ పవర్ నుంచి మెకానికల్ పవర్కి కన్వర్ట్ చేస్తుంది కదా, దాంట్లో ఎలక్ట్రికల్ పవర్ అనేది ఇన్పుట్, మెకానికల్ పవర్ అనేది అవుట్పుట్. అందుకనేసి దాంట్లో యాక్టివ్ పవర్ని కన్సిడర్ చేస్తారు. మెకానికల్ లోడ్ మోర్ అవుట్పుట్ వచ్చేసి మెకానికల్ లోడ్ ఉంటుంది. మెకానికల్ లోడ్ ఉండడం వల్ల పవర్ ఫ్యాక్టర్ డిజైన్ అయి ఉంటుంది. కాబట్టి ద సింపుల్ రీజన్ ద మోటార్ రేటెడ్ ఇన్ హార్స్ పవర్ ఆర్ కిలోవాట్. ఓకే, ఇది చెప్తే చాలు. ఏమని చెప్తారంటే, ఇన్ అడిషన్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ మిషన్ దట్ కన్వర్ట్స్ electrical power into mechanical power. In case of that load is not in electrical but mechanical motor output, we take into account only active power which has converted into mechanical load. Moreover, the motor power factor does not depend on the load. It works with any power factor due to its design. These are the simple reason why the motor is rated in horsepower or watts instead of volt amperes. ఏం లేదండి, మోటార్ ఫార్ములా తెలుసు కదా మీకు. ఓకే, మోటార్ మోటార్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ పవర్ నుంచి మెకానికల్ పవర్ చేస్తుంది. ఎలక్ట్రికల్ పవర్ అంటే మామూలుగా మనము ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్పుట్ ఏమొస్తుంది అనేది చూసుకోవాలి. ఇంకొకటి దీంట్లో వోల్టేజ్, దీంట్లో వచ్చేసి దీంట్లో మెయిన్గా పవర్ ఫ్యాక్టర్ అనేది డిజైన్, మోటార్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఆల్రెడీ డిజైన్ చేస్తారు మ్యానుఫ్యాక్చర్స్. అందుకని అదొకటి. దాంట్లో వచ్చేసి మనకి పవర్ ఫ్యాక్టర్ డిజైన్ చేసినప్పుడు వచ్చేసి మనకి అవుట్పుట్ అనేది హార్స్ పవర్స్లో కానీ వ్యాట్స్లో కానీ వస్తుంది. అందుకనేసి దాన్ని తీసుకుంటారని చెప్తే చాలు. ఓకే, నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అంటే ఏంటి, ఒక రూమ్లో ఉండే హీట్ని తొలగించడం అనే బేసిస్ మీద తీసుకుంటాము. కాబట్టి రిఫ్రిజిరేషన్లో దాన్ని హీట్ని తొలగించడం అనే దాన్ని వచ్చేసి టర్న్స్లో తీసుకుంటాము. అందుకనేసి ఏసీ రేటెడ్ ఇన్ టర్న్స్ అని చెప్తే చాలు, నాట్ ఇన్ కిలోవాట్స్ అని చెప్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.